ఏం హాలత్ అయిపోయిందిరా బాబు! 2025 ఇయర్ సగం అయిపోయిందంట. ఫిట్‌నెస్ అని, ఫినాన్షియల్ గోల్స్ అని, కెరీర్ అని ఎన్నెన్నో అనుకున్నా. కానీ ఇలా హాఫ్ ఇయర్లీ టాప్ 5 ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ 2025 వీడియో రాస్తున్నా. మీ స్టేటస్ ఏంటో కమెంట్స్‌లో చెప్పేయండి. మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటాం? అసలే ఇంట్రోవర్ట్ బతుకులు మనవి. మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో మేము డిస్కస్ చేసేది మేజర్ థియరిటికల్ రిలీజెస్‌లో కంటెంట్ వైస్ బెస్ట్ అనిపించిన సినిమాల గురించి మాత్రమే. సో కంటెంట్ వైస్ టాప్ 5 ఇన్ ద లిస్ట్‌తో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కంటెంట్ వీడియోస్, ఫస్ట్ థియేటర్ రివ్యూస్, ఫస్ట్ ఓటీటీ రివ్యూస్ అని ఎప్పటికప్పుడు అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్న మాకు మీ సబ్స్క్రిప్షన్ అండ్ ఎంగేజ్‌మెంటే ముఖ్యం. సో ఆ సబ్స్క్రైబ్ కొట్టి ఎంకరేజ్ చేయమని రిక్వెస్టింగ్. ఇక టాప్ 5 ఇన్ ద లిస్ట్ ఈస్ రేఖాచిత్రం. నాకు తెలుసు మనకి స్లో సినిమాలంటే ఎక్కవు అని. కానీ సాలిడ్ రైటింగ్ ఉన్న సినిమా అని ఒప్పుకోక తప్పని సినిమా. 1990s జరిగిన ఒక మర్డర్‌కి ఆ టైంలో జరుగుతున్న మమ్మూటీ సినిమా షూటింగ్‌కి సంబంధం ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ ప్లాట్‌తో ఉంటుంది సినిమా. రీసెంట్ టైమ్స్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎంత డీటెయిలింగ్‌గా ఉంటుందంటే సినిమాలో ఇంతకంటే ఏముంటదిలే అని అనుకున్న ప్రతిసారి అంత సింపుల్‌గా ఎలా వదిలేస్తా అనుకున్నారా అని ఇంకో చిక్కుముడితో వస్తాడు రైటర్. క్యారెక్టరైజేషన్‌లో, బ్యాక్ స్టోరీలో, ఎమోషన్స్‌లో మంచి డెప్త్ ఉంటుంది. మమ్మూటిని చూపించకుండా ఆయన పేరుని, స్టార్ పవర్‌ని వాడుకొని మలయాళంలో వన్ ఆఫ్ ద టాప్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్‌గా మారింది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది అన్న నెగటివ్ తప్పితే ఒక మంచి కథ ఉన్న థ్రిల్లర్ చూసామన్న తృప్తిని ఇచ్చే సినిమా. ఇప్పుడు టాప్ 4కి వచ్చేస్తే మన బాలీమామల్ది, అదే అక్షయ్ కుమార్స్ కేసరి 2. జలియన్ వాలాబాగ్ మ్యాస్కేర్ ని బ్రిటిష్ గవర్నమెంట్ మడిచి సీక్రెట్ గా లోపల కప్పేద్దాం అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ లాయర్ ఆ నిజాల్ని ఎలా బయట పెట్టాడు అన్న స్టోరీని సూపర్ గా చెప్పారు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అక్షయ్ కుమార్ ది పర్ఫార్మర్ బయటకి వచ్చి సినిమాని ఒక లెవెల్లో కూర్చోబెడతారు. బ్రిటిష్ మీద రక్తం రగిలిపోయి ఈ రోజు మన చాయిసెస్ ని మనమే క్వశ్చన్ చేసుకునేలా చేస్తూ నిజం ఎప్పటికైనా బయటకి వచ్చి తీరుతుంది అనేది బాగా కన్వే చేశారు. అక్షయ్ గారి క్యారెక్టర్ ఆర్క్, డైలాగ్స్, ప్రొడక్షన్ డిజైనర్, టెక్నికల్ గా అన్ని టాప్ నాచ్ ఉంటాయి. అక్కడక్కడ పేసింగ్ ఇష్యూస్ ఉన్నా ఒక్కసారి స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయాక ఇది పెద్ద ప్రాబ్లం గా అనిపించదు. తిట్టుకుంటున్నారు కదా, ఏంట్రా అన్ని పక్క భాషవేనా, మన తెలుగులో మంచి సినిమాలు లేవా అని. వస్తున్నా ఆ టాప్ 3 మన తెలుగు సినిమానే. రిలీజ్ అయింది తెలుగులోనే అయినా నెట్ఫ్లిక్స్‌కు వచ్చాక వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా అప్రిసియేషన్ వచ్చింది. అయితే అదేం సినిమానో నేను చెప్పను. ఒకసారి వీడియో పాజ్ చేసి కమెంట్ చేయండి. వీడియో ఎండ్‌లో డిస్కస్ చేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్ అయితే కమెంట్‌లో ఆన్సర్‌తో పాటు మీరు అడిగే ప్రతి క్వశ్చన్‌కి రిప్లై ఇస్తా. సో చెప్పేయండి. ఇక టాప్ 2కి వచ్చేస్తే ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసి ఇండియా సినిమాని గ్లోబల్ సినిమాకి పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారు మెచ్చుకున్న సినిమా. ఒక డెబ్యూంట్ తీసిన సినిమాని ఈయన మెచ్చుకునేంతలా ఏముందా అని అనుకున్నారు. ఆయన చెప్పే ఎమోషన్స్ ని యాక్షన్స్ తో కాకుండా లైట్ హార్టెడ్ వేలో మనసుకి హత్తుకునే విధంగా తీసిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. సింపుల్ ఎమోషన్స్ ని చిన్న క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ తో, మంచి క్యారెక్టరైజేషన్ తో ఎంతో రిలేటబుల్ గా అనిపించే సినిమా. చాలా రియలిస్టిక్ గా, న్యాచురల్ గా ఎంటర్టైన్ చేస్తూ ప్లేస్ ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మారవు అని కన్వే చేశారు. దీనిలో ఒక బుడ్డోడు ఉంటాడు భయ్యా, గుమ్మి అవతలు వేసేసాడు అంతే తన టైమింగ్ తో. ఫ్యామిలీతో చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్ కంటే ఏది ఎక్కువ ఈ రోజుల్లో మనకి. ది ఫైనల్ కాదు కానీ బట్ ద టాప్ 1 ఇన్ ద లిస్ట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్రమ్ బాలీబాబస్. ఎంతైనా హిందీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి తీయాలే కానీ మామూలుగా డెలివర్ చేయరు. అలా కాన్సన్ట్రేట్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశారు ఈ సినిమాని. చరిత్రని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూనే అందరి నుంచి, ఎస్పెషలీ లీడ్ రోల్ నుంచి మెంటల్ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసి ఒక అవుట్ స్టాండింగ్ క్లైమాక్స్ తో ఎండ్ చేసిన సినిమా. అదే విక్కీ కౌశల్స్ చావా. యాక్షన్ బ్లాక్స్, మేకింగ్, మ్యూజిక్ ఇలా టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెడితే సినిమాలో మేజర్ హైలైట్ ఫాదర్స్ అండ్ ఎమోషన్ అండ్ వికీస్ మోనలాగ్ ఇన్ సెకండ్ హాఫ్. ఇద్దరు రాజుల మధ్య, అది కూడా తండ్రి కొడుకుల మధ్య ఎంతో బ్యూటిఫుల్ బాండింగ్ ని, అది కూడా ఛత్రపతి శివాజీని చూపించకుండా ఆ బాండింగ్ ఇంత ఖ్యాస్ లోకి బ్లెండ్ చేయడం సూపర్ గా వర్క్ అయింది సినిమాకి. రష్మిక, వికీ కెమిస్ట్రీ అండ్ వాళ్ళ మధ్య డైలాగ్స్ కూడా
బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా క్లైమాక్స్ లో గూస్ బంప్స్ ఏంటి, నార్త్ లో అయితే ఏడ్చి అరిచి గోల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు థియేటర్ లో. ఈ ఇయర్ ఎండ్ కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ అండ్ థియరటికల్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సినిమాలో, బట్ గుండెల నిండా దేశభక్తితో బయటకి వచ్చి మనం మీద ఇంపాక్ట్ వదిలే సినిమా. ఇంతకంటే ఒక వ్యూవర్ లో సినిమా చేయాల్సింది ఏముంటుంది? అందుకే టాప్ 1 ఇన్ దిస్ హాఫ్ ఇయర్లీ మూవీస్ లిస్ట్. ఇంకా ఫైనల్ గా మన తెలుగు సినిమాని పరభాషల దగ్గర రెస్పెక్ట్ పెంచే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇదేం మాస్టర్ పీస్ కాదు. తెలుగులో సినిమాలంటే స్కేల్, కమర్షియల్ అనుకునే చాలా మందికి ఓ తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్స్ డీల్ చేస్తున్నారా అనిపించేలాగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మనం ఎవ్రీ ఇయర్ మినిమం 2 మూవీస్ దింపి వాటిని కమర్షియల్ గా సక్సెస్ కూడా చేస్తాం. ఆ జాబితాలో ఈ ఇయర్ లో చేరిన సినిమా మన లిస్ట్ లో టాప్ 3. అదే కోర్ట్. లాలో ఉన్న లూప్ హోల్ ని హైలైట్ చేస్తూ అండర్ 18 అబౌవ్ 18 అని ఒక రోజులో మారే దాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాకుండా ఇష్యూని బట్టి స్పెసిఫిక్ గా హ్యాండిల్ చేయాలి అని చెప్తూ పాక్సో లాంటి యాక్ట్ మీద అవేర్నెస్ ని పెంచుతూ టీనేజ్ ఎమోషన్స్ ని లైటర్ టోన్ లో మనల్ని రిలేట్ అయ్యేలా చేసిన సినిమా. నెట్ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ లో ఉండింది ఫ్యూ వీక్స్. వేరే లాంగ్వేజెస్ సెలబ్రిటీస్ కూడా చూసి ట్వీట్ చేశారు. మంచి కంటెంట్ కి లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు అని మరోసారి చెప్పిన సినిమా మన తెలుగు సినిమా. ఇదే కాక కొన్ని స్పెషల్ మెన్షన్స్ మాట్లాడుకుందాం. మలయాళంలో తుడారం అని మోహన్ లాల్ సినిమా కూడా భలే ఉంటుంది. సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ ఆఫ్ ది ఇయర్ టిల్ డేట్. ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమాతో వచ్చి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే మోహన్ లాల్ కి సాధ్యం. దృశ్యం లెవెల్ కి కాకపోయినా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ ని ఫస్ట్ హాఫ్ కంటెంట్ ని బ్యాలెన్స్ చేస్తూ సాటిస్ఫై చేస్తుంది. బసిల్ జోసెఫ్ చేసిన పాన్ మ్యాన్ లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. చూడటానికి సింపుల్ డ్రామాలా కనిపించిన సెకండ్ లేయర్ లో చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ని మాట్లాడిన సినిమాగా ఇంప్రెస్ చేసింది. తమిళ్లో డ్రాగన్ కూడా అన్ని విధాలుగా ఇంప్రెస్ చేసిన సినిమా. మళ్ళీ ఫాదర్ ఎమోషన్స్ ని హార్డ్ హిట్టింగ్ గా కన్వే చేస్తూ ఏ ఉద్యోగం అయినా నిజాయితీగా చేస్తే అంతకు మించి జీవితంలో ప్రశాంతత ఏమీ ఉండదు, ఏది తక్కువ కాదు అని ఒక ఫన్ టోన్ లో ఎంటర్టైన్ చేస్తూ చెప్పారు. తెలుగులో కుబేరా కూడా చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. తెలుగు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో పెద్ద సినిమాల్లో ఇంత కంటెంట్ చెప్పగలరా అని. శేఖర్ కమ్ముల గారికి లాంగ్ పెండింగ్ రికగ్నైజేషన్ తెప్పించింది ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. అది బాయ్స్ సంగతి సగం ఏడాది అయిపోయి 50+ సినిమాలు థియేటర్ లో చూశాక మూవీస్ ఫర్ యూ టాప్ 5 ఇండియా సినిమాలు బై మీరు గమనించి చూస్తే ప్రతి కంటెంట్ సినిమాలో వర్కౌట్ అవ్వాల్సింది ఎమోషన్. ఎంత కొత్త కంటెంట్ చెప్పినా, గ్రాండ్ స్కేల్ అయినా, స్మాల్ స్టోరీ అయినా, ఎలా చెప్పినా ఎమోషన్ హిట్ అవ్వనంత వరకు కంటెంట్ సినిమాలు అమ్మలేని ఇల్లులాగా ఖాళీగా ఏదో మిస్ అయినట్టు ఉంటాయి. చెప్పుకోదగ్గ ఇంకో విషయం, దేశభక్తిని టచ్ చేస్తూ వస్తున్న సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం. దేశం, ఫ్యామిలీ, నిజాయితీ అన్ని మారే సొసైటీలో సినిమా స్టిల్ రిమెంబర్స్ దెమ్. మేబీ దట్స్ వై ఇట్ హిట్స్ హార్డ్ వెన్ వి వాచ్ దెమ్ ఏమో కదా. అంత పెద్ద విషయాలు పక్కన పెడితే మీ టాప్ 5 ఏంటో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. టీమ్ మూవీస్ ఫర్ యూ. Bye bye.